అలా చెబుతూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో ఏ పిల్లాడు ఇంజనీర్ చదవాలన్నా, ఏ పిల్లాడు డాక్టర్ చదవాలన్నా, ఏ పిల్లాడు కలెక్టర్ వంటి చదువులు ఏ చదవాలన్నా కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేనున్నాను అని చెప్పే స్వరం వినిపించేది వెనకల నుంచి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనది. ఆ పాలన పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ కథ మొదటికి వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ ఇటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి నేను ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా మీ అందరితో. ఇవాళ ప్రతి పేదవాడి కోసము నేను చెప్తా ఉన్నాను, మీ పిల్లలను మీరు ఇంజనీరింగ్ చదివిస్తారో, డాక్టర్ చదివిస్తారో, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నేను దగ్గరుండి చదివిస్తాను మీ పిల్లలను అని చెప్పి నేను మాటిస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. అంతేకాదు మీ పిల్లలను ఇంజనీర్లుగాను చేయడమే కాదు, డాక్టర్లుగా చేయడమే కాదు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు మీకు రూపాయి ఖర్చు కాకుండా చేయడమే కాదు, ఆ పిల్లాడు వెళ్ళి ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదవడానికి హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టళ్లలో ఆ పిల్లాడు ఉండేటప్పుడు హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల కింద సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు ఆ పిల్లాడి ఖర్చు వస్తుంది. అటువంటి ఖర్చులు కూడా పంపించలేని పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నా, ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగుల ముందుకు వేస్తాడని ఇంతకు ముందే చెప్పా. ప్రతి పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించడమే కాదు, డాక్టర్ చదివించడమే కాదు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడి కోసము హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ఆ తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించాల్సిన అవసరం లేకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 ఇస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన పిల్లలు బాగా చదవాలి, మన పిల్లలు ఇంజనీర్లు కావాలి, మన పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ పిల్లలు అంతగా చదవాలి అనంటే ఆ పునాదులు ఎక్కడి నుంచి పడతాయి తెలుసా? ఆ పునాదులు ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పడతాయి. అదిగో ఆ చిట్టి పిల్లాడు ఉన్నాడు కదా, ఆ చిట్టి పిల్లాడు, ఆ చిట్టి తల్లులు, ఆ చిట్టి పిల్లలు వీళ్ళు బడిబాట పట్టాలి. ఈ పిల్లలు బడికి పోయినప్పుడు, ఈ పిల్లలు బడిబాట పట్టినప్పుడు, ఈ పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు అయినప్పుడు, రేపొద్దున డాక్టర్లు అయినప్పుడు మన బతుకులు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. కాబట్టి పునాదులు గట్టిగా ఉండాలి. కాబట్టి నేను ఆ పునాదులు గట్టిగా ఉండడం కోసం చెప్తా ఉన్నా. నాన్నగారు ఇంతకు ముందే చెప్పా, 1 అడుగు వేస్తే జగన్ 2 అడుగులు వేస్తాడని చెప్పి ఇంతకు ముందే చెప్పా. ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, ఆ తల్లి చేయాల్సిందల్లా తమ పిల్లలను బడులకు పంపించడమే. బడికి తల్లికి నేను చెప్పేది ఒకటే, ఏ బడికి పంపించినా పర్వాలేదు, ఆ తల్లి చేయాల్సింది తమ పిల్లలను బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రతి తల్లికి హామీ ఇస్తా ఉన్నాం. ఇది ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా? ఇది ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? కారణం 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో అక్షరాల 32% మందికి చదువు రాని పరిస్థితి. 32% మందికి చదువు రాని పరిస్థితి అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? చదువుకునే దానికి ఇష్టం లేక కాదు, చదువుకునే స్తోమత లేక అక్షరాల మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32% మందికి చదువు రాని పరిస్థితి. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా మాటిస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మాటిస్తా ఉన్నాను, మన రాష్ట్రంలో చదువు రాని వాడు ఒక్కడంటే ఒక్కడు లేకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరితో. ఇది ఈ రోజు నవరత్నాల్లో నుంచి చదువుల గురించి ఇవాళ నేను చెప్పిన విషయాలు. ఏదైనా సూచనలు ఇవ్వాలన్నా ఇవ్వండి, సలహాలు ఇవ్వాలన్నా ఇవ్వండి,
నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు. పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా కలవచ్చు, అర్జీలు ఇవ్వచ్చు, సూచనలు సలహాలు చెప్పొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డను దీవించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. తోడుగా ఉండమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయత చూపినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.